నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. దిస్ ఇస్ షాహిదా. భారత వన్డే క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన ఓపెనర్లలో ఒకరైన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ వన్డే కెరీర్కు తెరపడనుందా? రాబోయే ప్రపంచ కప్ వ్యూహాల్లో భాగంగా సెలెక్టర్లు తీసుకున్న ఒకే ఒక నిర్ణయం ఇప్పుడు భారత క్రికెట్ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. లార్డ్స్ వేదికగా జరగబోయే పోరుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. బీసీసీఐ భవిష్యత్తు ప్రణాళికల వేగం పెంచింది. ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా వన్డే సిరీస్ జరుగుతున్న తరుణంలోనే సెలక్షన్ కమిటీ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు కొత్త కోచ్ గౌతమ్ గంభీర్తో ఒక ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది. రాబోయే 2027 వన్డే ప్రపంచ కప్ సమయానికి రోహిత్ శర్మ వయసు 40 ఏళ్లు దాటుతూ ఉండడంతో జట్టులో సమూల మార్పులు చేయాలని బోర్డు నిశ్చయించుకుంది. ఈ క్రమంలోనే రోహిత్ను ఇకపై వన్డే ఫార్మాట్కు ఎంపిక చేయకూడదని సెలెక్టర్లు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. బోర్డు తీసుకున్న ఈ హఠాత్ నిర్ణయం పట్ల రోహిత్ శర్మ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు అత్యంత నమ్మదగిన వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ప్రస్తుతం రోహిత్ శర్మ బ్యాటింగ్ ఫామ్ నిలకడగానే ఉన్నప్పటికీ సుదీర్ఘ కాలంగా జట్టుకు దూరంగా ఉంటూ ఫామ్లో ఉన్న యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్కు మరిన్ని అవకాశాలు ఇవ్వాలని సెలెక్టర్లు భావిస్తున్నారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని యువ ఆటగాళ్లకు ఇప్పుడే సరైన అనుభవాన్ని అందించాలనేది బోర్డు యోచన. అందువల్లనే జూలై 19న ప్రసిద్ధ లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్తో జరిగే 3వ వన్డే మ్యాచ్నే రోహిత్ శర్మ అంతర్జాతీయ వన్డే కెరీర్లో ఆఖరి మ్యాచ్గా మార్చాలని సెలెక్టర్లు కఠిన నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. గౌరవప్రదంగా వీడ్కోలు పలకాలా లేదా అనేది రోహిత్ శర్మ వ్యక్తిగత నిర్ణయమని, కానీ ఇకపై సెలెక్టర్లకు మాత్రం ఆయన పేరును పరిశీలించబోమని బోర్డు వర్గాలు స్పష్టం చేశాయి. రోహిత్ శర్మ ఇప్పటికే గత ఏడాది మే నెలలో టెస్ట్ క్రికెట్కు గుడ్ బై చెప్పగా ఆయన స్థానంలో శుభమన్ గిల్ టెస్ట్ బాధ్యతలు అందుకున్నారు. ఇప్పుడు వన్డేల నుంచి కూడా ఆయనను తప్పిస్తూ ఉండడం అభిమానులకు కలిచివేస్తోంది. తన సుదీర్ఘ వన్డే కెరీర్లో మొత్తం 286 మ్యాచ్లు ఆడిన రోహిత్ శర్మ ఏకంగా 11,731 పరుగులు సాధించి భారత క్రికెట్ చరిత్రలో అత్యంత నమ్మకమైన ఓపెనర్గా గుర్తింపు తెచ్చుకున్నారు. కేవలం బ్యాటర్గానే కాకుండా కెప్టెన్గా 56 వన్డేల్లో జట్టును ముందుండి నడిపించారు. ఆయన నేతృత్వంలోనే భారత్ 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్కు చేరడంతో పాటు 2025లో యుఏఈ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీని ముద్దాడి సరికొత్త రికార్డు సృష్టించింది.